శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు తెలియజేస్తాను. ద్వాదశ రాశుల వారందరూ రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అవకాశం ఉన్నవారు ప్రత్యక్షంగా అమృత పాశుపత హోమాన్ని జరిపించగలరు. శాంతి మహోత్సవ కళ్యాణాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ద్వాదశ రాశుల వారందరూ రాబోయే మాఘమాసంలో అవకాశం ఉన్నంత మేరకు ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవటం లేదా వినటం, ద్వాదశ ఆదిత్యనామాలు చదువుతూ సూర్యుడి యొక్క ప్రతిమ ముందు ఉంచుకొని సూర్య నమస్కారాలు చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కేవలంగా ఇది మాఘమాసానికే పరిమితం కాదు. కాకపోతే ప్రత్యేకమైనటువంటి ఈ మాఘమాసంలో అత్యంత ప్రత్యేకమైనటువంటి కొన్ని పూజలు, విశేషమైనటువంటి ఫలాలు మనకు అందుతాయి. కాబట్టే ఈరోజు అతి ముఖ్యంగా ఈ మాట చెప్పడం అనేది జరిగింది. ఆదిత్య స్తోత్రము, ద్వాదశ ఆదిత్య నామాలు ప్రతిరోజు కూడా చదువుకోండి. మరీ ప్రత్యేకంగా ఈ మాఘమాసంలో శరీరం సహకరించిన వారు సూర్య నమస్కారాలు చేస్తూ స్వామివారిని స్మరించుకున్నట్లయితే జాతకరీత్యా రవిగ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోయి వృత్తిరీత్యా, ఆరోగ్యరీత్యా, కుటుంబపరమైనటువంటి పురోగతి కలుగుతుంది. అదేవిధంగా ఈ మాఘమాసంలో నది స్నానాలు, ప్రత్యేకంగా సముద్ర స్నానాలు మన పెద్దవాళ్ళు సూచించిన మేరకు ఆచరిస్తుంటాము. ఈ రకమైనటువంటి అవకాశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాటిని సద్వినియోగపరుచుకోండి. లేదా అధమ పక్షంలో గంగా జలాలతో ప్రతిరోజు ఇంట్లో స్నానం ఆచరించగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మధ్య కాలంలో పిల్లల్లో డెవలప్మెంట్ డిలే ఇష్యూస్ ఎక్కువగా కలుగుతున్నాయి. వాళ్ళకి మందబుద్ధి ఏం లేదు, కాకపోతే మాట తీరు సరిగ్గా రావటం లేదు. ఇతర ఇష్యూస్ తోటి పిల్లలు సతమతమవుతున్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం ఏదైనా కొత్తగా స్తోత్రమో, శ్లోకమో లేదా మంత్రానుష్ఠానమో ప్రారంభించినప్పుడు ఒకటి గ్రహణం రోజున గురువు గారి ద్వారా మనం ఉపదేశం తీసుకుంటాము. ఏదైనా అమావాస్య రోజున మనం ప్రారంభించవచ్చు. అదే ఈ విధంగా మహాశివరాత్రి రోజున కానీ, మహాశివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య రోజున కానీ ఏదైనా కొత్తగా శ్లోకం కానీ, స్తోత్రం కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం దగ్గర ఉన్న పంతులు గారి ద్వారా ఉపదేశం పొందిన విధంగా మీరు తీసుకొని ఆచరించగలిగితే అన్ని విధాలా మంచిది. ఈ మాఘమాసం ప్రారంభంలో మనకి శ్యామల నవరాత్రులను వస్తాయి. అమ్మవారి పూజలు, క్రతువులు ఈ మధ్యకాలంలో చాలామంది విశేషంగా చేస్తున్నారు. మనకు అవగాహన లేనప్పుడు మనకి ఎంతగానో తెలిసినటువంటి సరస్వతీదేవి శ్లోకము, సరస్వతీదేవి అష్టోత్తరము, శారదాదేవి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు పఠించండి. ప్రత్యేకంగా ఈ డెవలప్మెంట్ ఇష్యూస్ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు ఈ శారదాదేవి శ్లోకాన్ని లేదా సరస్వతీదేవి శ్లోకాన్ని నిత్యం పారాయణ చేస్తూ ఆ పిల్లలు వినగలిగేలాగా మీరు కొద్దిపాటి ఏర్పాట్లు చేసుకోగలిగితే క్రమేణా మంచి మాట వస్తుంది. అమ్మవారి దయ అనుగ్రహం మనందరికీ లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకేదో తెలియదు, అందరూ చేస్తున్నారు అని మనం హడావుడిపడి చేయవలసిన అవసరం ఏమీ లేదు. కొంతకాలం మనం మామూలు పూజలు చేసుకోగా ఒక అదృష్టవశాత్తు ఒక మెట్టు అందులో మనం ఎక్కగలుగుతాము. అది అమ్మవారి అనుగ్రహంతో, దయతో మాత్రమే ఏర్పడుతుంది. ఏదో ప్రయత్నాలు మాత్రం తెలిసి తెలియక చెయ్యొద్దు. దీని ద్వారా ఏ ఉపయోగం ఉండదు. నష్టం వాటిల్లితే మనం బాధపడాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గ్రహించుకొని మెలగండి. ప్రతి ఒక్కరూ సరస్వతీదేవి శ్లోకాన్ని నిత్యం పఠించండి. అమ్మవారి అనుగ్రహం మనందరికీ లభిస్తుంది. మంచి బుద్ధి, మంచి మాట, మంచి మేధస్సుని మనందరం కలిగి ఉంటాము. ప్రత్యేకంగా చదువుకునే పిల్లలు, ఉద్యోగరీత్యా సతమతమవుతూ సమస్యల వలయంలో ఉన్నవారు
శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి. వస్తున్న సమస్యని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఇబ్బందే తప్పించి ఆ వచ్చే సమస్య పెద్ద సమస్య కాదు. మనకు ఆ మేధాశక్తి అనేది ఉండాలి. ఇది చాలా సున్నితమైనటువంటి విషయము. కాబట్టి కాస్తంత గ్రహించి ఈ యొక్క స్తోత్ర పారాయణ మీరు చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రత్యేకంగా ఈ మాఘమాసంలోనే ఎందుకు, మరి ఇతర అప్పుడు మనం ప్రారంభించకూడదా, చేయకూడదా అంటే మనకు వసంత పంచమి, రథసప్తమి, మహాశివరాత్రి, అదేవిధంగా మాఘమాసపు పౌర్ణమి రోజున మనం కొత్తగా వ్రతాలు, పూజలు మనం ప్రారంభించుకోవడము, కథలు చదువుకొని అక్షంతలు వేసుకోవటం, ముత్తైదువుల్ని పిలవటం, ఈ రకమైనటువంటి పద్ధతులన్నీ కూడా మనం ఈ మాఘమాసంలో ప్రారంభిస్తాము. అంటే ఏడాదిలో ఎప్పుడైనా వ్రతం చేసుకోవచ్చు. ఈ మాఘమాసంలో చదువుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే ఈ ఏడాదో వచ్చే ఏడాదో ఆ నోము మనం పట్టచ్చు, మనం అది సంపూర్ణం చేసుకోవచ్చు అన్న విధమైనటువంటి ఆచారము, పద్ధతి ఉంది. కాబట్టే ఈ మాఘమాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ మాఘమాసంలో ప్రతి ఒక్కరూ ఆదిత్యుడికి సంబంధించినటువంటి నామాలు, సరస్వతీదేవి నామాలు క్రమం తప్పకుండా చదవండి. మంచి ఫలితాలను మనందరం అందుకోగలుగుతాము.